అందరికీ నమస్కారం. నేను మీ మౌళిని. ఆంధ్రప్రదేశ్ మహిళలకు చాలా పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. అది అంతా ఇంత ఇబ్బంది కాదు. అరే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వటం లేదే అన్న చందాన్ని నడుస్తుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉచిత బస్సు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం, ఆ పథకాలు అమలుకు ఎంతో కృషి చేయడం, ఎంతో గ్రౌండ్ వర్క్ చేయడం, ఆ గ్రౌండ్ వర్క్ అయిన తర్వాత ఒక సంవత్సరం కాలం నాటికి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందివ్వడం చకచకమని జరిగిపోయాయి. అంటే ఒక ప్రాక్టికల్గా ప్రజల్లోకి మనం తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటే దాన్ని మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా, ప్రజల్లో బ్యాడ్ నేమ్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పాలి. ఎందుకనంటే లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావడం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అది ఒక స్టైల్ అనుకోండి, లేదు తన యొక్క నైజం అనుకోండి, ఏదంటే అనుకోండి. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు విషయానికి వస్తే మహిళలందరూ చాలా సంతోషించారు. ఎంత సంతోషించారంటే, అరే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇప్పటివరకు చేతి డబ్బులు పెట్టుకుని మనం తిరిగాం కదా, చాలా వరకు మన డైలీ ఎక్స్పెన్సివ్లు తగ్గిపోతున్నాయి కదా అని చాలామంది అనుకున్నారు. ఎంప్లాయీస్ అయితే అరే మనం చాలా సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు అంటే మాటలా, మనం డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎన్నో డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం బస్సులకి, ఆటోలకి, ఇంకా ఏకంగా ఉచిత బస్సు వచ్చింది కదా, ఈ బస్సు మీద మనం వెళ్ళిపోవచ్చు కదా, మన శాలరీలో ఇన్ని డబ్బులు మిగులుతున్నాయి కదా అని ఒక పొదుపు లెక్కలు వేసుకున్నారు, సేవింగ్స్ చేసుకుంటున్నారు, చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అంతా తలక్రిందులు అయిపోయింది. నిజం ఏంటి, ఉచిత బస్సు ఇస్తే ఎందుకు తలక్రిందులైంది అని మీరు అనుకుంటున్నారా? చెప్తా. ఈ ఉచిత బస్సు విషయంలో కేకే న్యూస్ గ్రౌండ్ వర్క్ చాలానే చేసింది. ఎందుకు అనంటే ఈ ఉచిత బస్సు మహిళలందరూ ఉపయోగించుకుంటున్నారా? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ సంతోషంతో ప్రయాణాలు చేస్తున్నారా? ఈ విషయాలన్నీ మనం గ్యాదర్ చేసుకుంటే చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు భస్మాసురహస్తంగా తయారైంది. నిజంగా ఉచిత బస్సు కావాలంటున్న మహిళలే మాకొద్దు బాబోయ్ ఈ ఉచిత బస్సు, మేము డబ్బులు ఇచ్చే ఎక్కుతామన్న ఆ స్థితికి చేరుకున్నారు. ఎందుకు అనంటే ముఖ్యంగా ఉచిత బస్సు అని అనగానే చాలామంది పని ఉన్నా పని లేకపోయినా వాళ్ళు బస్సులు ఎక్కడం, అరే మనం ఆధార్ కార్డు పట్టుకెళ్తే సరిపోతుంది కదా, డబ్బులు ఎవరు కావాలి అన్న చందాన అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఇబ్బందులు పడేవారు స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ప్రెగ్నెన్సీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఎవరైనా మగవాళ్ళు బయటకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా చాలామంది ఆఫీసులకి కరెక్ట్ అయిన టైంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటి ఉచిత బస్సు వేస్తే వీళ్ళందరూ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారా? ఉచిత బస్సులో ఉచితం కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణికులు ప్రయాణం చేయడం వల్ల బస్సులన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. దానివల్ల బస్ డ్రైవర్ ఎవరైతే ఆ స్టేజ్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి బస్సు వచ్చేసరికి ఫుల్ అయిపోవడం కారణంగా అక్కడ ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం జరుగుతుంది. బస్సులు ఆగించేస్తున్నారు, బస్సు వెళ్ళిపోతుంది. ఆఫీస్ టైంకి వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఆఫీస్ టైంకి అందుకోలేకపోతున్నారు కదా, పోనీ డబ్బులు ఇచ్చి మరి బస్సు ఎక్కుదాం అని అనుకుంటే ఆ బస్సు ఉచిత బస్సు. ఉచిత బస్సులో డబ్బులు తీసుకోరు. మరి డబ్బులు తీసుకోకపోతే ప్రైవేటు వాహనాలు ఆటోలు ఎక్కుదామని అనుకుంటే ఆటోలు కూడా పాపం వాళ్ళు ఎక్కువ రేట్లో తక్కువ రేట్లో చూద్దాము అని అనుకుంటే ఆటోలు కూడా సరే ఉచిత బస్సులు వచ్చాయి కదా, మనం ఏదైనా పని చేసుకోవచ్చులే అని ఆటో డ్రైవర్లు కూడా పాపం వాళ్ళ ఆటోలు కూడా నడపలేని దీనస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఉచిత బస్సులో పనున్నా లేకపోయినా ప్రయాణం చేయడం వల్ల ఈ ఉచిత బస్సులు మాకు వద్దు బాబాయ్ అని ఇచ్చేస్తున్నారు మన మహిళలు. ఇంకొక కారణం కూడా ఉంది. మరి అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణం చేసే మహిళలకు నేను చెప్పేది ఒకటే, దీనివల్ల ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇంకా కాలేజీ స్టూడెంట్స్ కూడా అంటారా, ఆహా ఇంకా అది వర్ణాతీతం. ముఖ్యంగా మొన్న ఎక్కడ కిర్లంపూడి అనుకుంటారు, కిర్లంపూడి ఏలేశ్వరం ఆ రూట్లో ఉన్నటువంటి బస్సులకి స్టూడెంట్స్ బస్సులు ఎదురుగా కూర్చుని వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితులు కనపడ్డాయి. మమ్మల్ని బస్సులో ఎక్కించుకోండి, మా కాలేజీ టైం అయిపోతుంది, మేము చదువుకోవాలి కదా, అసలు మా క్లాసులన్నీ మిస్ అవుతున్నాం మహాప్రభు అని వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఇంతమంది జనం ఉంటే బస్సులు వేయడం లేదా? వేస్తుంది. వాళ్ళందరికీ సరిపడిన బస్సులు వేస్తుంది. ఇన్నాళ్ళు తిరిగిన బస్సుల కంటే రెట్టింపు బస్సులను వేసుకుని వస్తుంది. అయినా బస్సులు సరిపోవడం లేదంటే పని పాట లేకుండా బాక్సులు, అదే మహేష్ బాబు అంటాడు కదా, పని పాట లేకుండా ఉప్మాలు పట్టుకుని తిరిగేస్తున్నారు. ఆ విధంగా అవసరం ఉన్నా లేకపోయినా ఇన్నాళ్ళు ఒక ఫంక్షన్కి ఎవరైనా పిలిస్తే ఆ ఫంక్షన్కి ఫ్యామిలీ అందరూ వెళ్ళాలా? అరే సరే ఈ ఫంక్షన్కి మన ఫ్యామిలీలో 2 వెళ్దాం, లేదా ఒకరే వెళ్ళొచ్చేద్దాం అనుకున్న ఫ్యామిలీలు కూడా ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా ఫ్యామిలీలు ఫంక్షన్గా అటెండ్ అవుతున్నాయి. దీనివల్ల అంటే మనకున్నటువంటి పరిధిలో మనం ముందుకు వెళ్లకుండా పరిధులను దాటేసి
ఆ ఉచిత బస్సే కదా అని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం బస్సులు ఎక్కడం వల్ల మిగిలిన ప్రయాణికులు సఫర్ అవుతున్నారు. దీనివల్ల మహిళలకు కూడా ఇంకా చాలా ఇబ్బంది మొదలవుతుంది. రెండో పాయింట్లోకి నేను వస్తున్నా. అదేంటి అనంటే, ఒక ఊరిలో రామాలయం ఉంటుంది, ఒక పెద్ద చెరువు ఉంటుంది, అలాగే ఒక చర్చ్ ఉంటుంది, లేదా ఏదో ఒక చెట్టు ఉంటుంది. ఇలా నోటెడ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఆ నోటెడ్ ప్లేసెస్లో దిగేవాళ్ళు కొందరు ఉంటారు. బస్ ఎక్కిన తర్వాత రామాలయం దగ్గర దింపండి అని ఒకటంటే, లేదు చెరువు దగ్గర దింపండి అంటే, అరే లేదు చర్చి దగ్గర దింపండి. ఇలా 100 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఆ ఊర్లోనే 100 మంది ప్రయాణికులు లేదో ఒక 10 మంది ప్రయాణికులు ఆ ఊర్లోనే అన్ని రకాల స్టేజ్ల దగ్గర దింపాలి అని అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి. అందుకనే ఆర్టీసీ డ్రైవర్ ఏం చేస్తున్నారంటే, మాకు ఇన్ని స్టేజ్లు లేవమ్మా, బస్ కాంప్లెక్స్ ఎక్కడైతే ఉందో లేదా రిక్వెస్ట్ స్టాప్ ఎక్కడైతే ఉందో అక్కడే మేము ఆప్ చేస్తాం, అక్కడ ఆపితేనే మీరు దిగండి అనేసి వాళ్ళు రిక్వెస్ట్ స్టాప్ల దగ్గర ఆపుతున్నారు. అయితే ఈ మహిళలు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళే ప్లేస్ వరకు చాలా దూరం ఉండొచ్చు. వాళ్ళు తిట్టుకుంటూ ఇదేం బస్సు ఇన్నాళ్ళు ఆపేవారు కదా, ఇప్పుడు ఆపడం లేదని వాళ్ళు తిట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. అంటే దీనివల్ల భస్మాసుర హస్తంగా ఎవరైతే కావాలనుకున్నారో ఉచిత బస్సు, అంటే కూటమి ప్రభుత్వం ఇస్తానని అంది, అన్న తర్వాత ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని సక్రమంగా వినియోగం చేసుకోకుండా, సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తే అందులో పనిచేసిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణం చేసిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మగవాళ్ళ గోవాళ్ళ విషయానికి వస్తే, మహాప్రభు మహిళలకైనా ఉచితం, మాకు ఉచితం ఇవ్వకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ప్రయాణించనివ్వండి, ఆ బస్సులో మమ్మల్ని ఎక్కనివ్వండి. కనీసం ప్లేస్ కూడా లేకుండా మగవాళ్ళకి ఇంత దారుణమా? మేము ఆటోల్లో వెళ్ళాలి అని అనుకుంటే కొన్నిసార్లు ఆటోలు దొరుకుతున్నాయి, ఆటోలు దొరకడం లేదు, మా ప్రయాణాలు కొనసాగడం లేదు, ఏం చేయాలి అని వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే, స్టూడెంట్స్ అయితే ఒక్కొక్క బస్సు చూస్తుంటే వాళ్ళు ఆ బస్సును ఫుట్పాత్ ప్రయాణం వేలబడుతూ బస్సును పట్టుకుని వేలాడుతూ వాళ్ళు వెళుతున్న ఆ పరిస్థితి చూస్తే గుండె తరికిపోతుంది. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని పెంచి పోషించి ఆ పెద్దవాడిని చేసి కాలేజీ వరకు పంపించాలంటే ఒక తల్లి ఎంత వేదన పడుతుందో, ఒక తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారో, ఆ పిల్లవాడిని తీసుకుని ఆ కాలేజీ డేస్ వరకు తీసుకురావడానికి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ పిల్లవాడిని పెంచుతారు. మరి అటువంటి పిల్లవాడికి యాక్సిడెంట్ అయ్యి లేదా ఆ ఫుట్పాత్ ప్రయాణం నుంచి పడిపోయి ఏదైనా జరిగితే ఆ తల్లికి ఎంత మనసు క్షోభిస్తుంది, ఆత్మ క్షోభిస్తుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధ వర్ణాతీతం అని మనం తర్వాత మాట్లాడుకున్న ఉపయోగం ఏముంటుంది? అందుకనే ముఖ్యంగా ఎవరైతే పనులు ఉన్నాయో, ఎవరికైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ప్రయాణం చేయండి. ఉచితం కదా అని మీరు ఇక్కడ నుంచి అక్కడికి టిఫిన్ కొనుక్కోవడానికో లేదా అక్కడి నుంచి ఇక్కడికి సరదాగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడడానికో మీరు ప్రయాణం చేస్తే అవసరం ఉన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. ఎంత దెబ్బతింటున్నారు అని అంటే, మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి అని అంటే ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారని అంటే, వాళ్ళ మాట మనం వినం, కండక్టర్ మాట అసలే వినం. అమ్మా పైకి రండి, ఫుట్పాత్ మీద ప్రయాణం వద్దు, పైకి రండి, వెనక్కి వెళ్ళండి, ఇంకా టికెట్లు ఒకటి లేవు. ఇన్నాళ్ళు టికెట్ ఉంటే కండక్టర్ ఏం చేసేవారంటే టికెట్ ఇచ్చి ఒక్కొక్కరిని లోపలికి తీసుకుని వచ్చేవారు. వెళ్ళండి జరగండి అని, మళ్ళీ టికెట్ కొట్టి వెళ్ళండి జరగండి అని అందరిని ఫిల్ చేసుకుంటూ వచ్చేవారు. ఓ బస్సు ఫుల్ అవ్వడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది లేదు, టికెట్ లేదు, కండక్టర్ ఆధార్ కార్డు ఏమో కండక్టర్ చూస్తారు, వెళ్ళండి అమ్మ లోపలికి అంటారు, మనం నచ్చిన చోట నుంచోవచ్చు. లేదా ఆ బస్సు అంతా ఫుల్ అయిపోయినట్టు మనం అక్కడ ఏర్పాటు అయిపోయి నలుగురు ఏర్పాటు అయిపోయి నించున్నాం అని అంటే మిగిలిన ప్రయాణికులు ఎక్కడానికి ఉండదు. ఇలాంటి రాక్షస చర్య అంటారు దీన్ని. ఎందుకు అని అంటే, మిగిలిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారో, వాళ్ళు ఏ అవసరంతో ప్రయాణం చేయాలనుకుంటున్నారో, అన్ని ఊళ్ళకి బళ్ళు మీదో లేదా ఓన్ వెహికల్స్ మీదో వెళ్ళే అవసరం ఉండకపోవచ్చు. అన్ని ఊళ్ళకి అలా వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు. అన్ని ఊళ్ళకి వెళ్ళాలి అని అంటే అంత డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు అయితే ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలనంటే మనం చాలా గౌరవంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కండక్టర్స్ గోల పెడుతున్నారు, ఆర్టీసీ కండక్టర్స్ మా మాట వినడం లేదండి, లోపలికి రావడమే తప్ప వాళ్ళు జరిగిన ప్లేస్లో, వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో లేదా వాళ్ళకి మిగిలిన ప్లేసుల్లో జరగండి అని అంటే మన మాట వినడం లేదు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఏంటి అంటే సమాధానం లేదు, ఏంటిది మా బ్రతుకులు ఎంత దారుణమా అని అంటున్నారు. ఏంటి అని అంటే, నిజం చెప్పాలి అని అనుకుంటే ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు, ఆ ప్లేస్లో బస్సు ఆపినప్పుడు, మిగిలిన వాళ్ళు ఎక్కినప్పుడు, మరలా ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రతి ప్లేస్కి ఆపుకుంటూ వెళ్ళాలి అని అంటే బస్సు డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది. అందుకనే ఇన్నాళ్ళు మీరు గమనించారో లేదో, మనకి చిన్నప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్లు ఉండేవి, ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉండేవి. అంటే ఇప్పుడు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లేవని అంటలేదు. కానీ ఇప్పుడు అంటే గత 5 సంవత్సరాల క్రితం ఉచిత బస్సులు లేనప్పుడు రిక్వెస్ట్ స్టాప్లు లేదు, ఆర్టీసీలే ప్రయాణికుల్ని వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం కోసం, ఆటో వాళ్ళని డామినేట్ చేయడం కోసం చెయ్యెత్తిన చోట ఆర్టీసీ బస్సు ఆపండి,
ప్రయాణికులను ఎక్కించుకోండి. అలాగే ఎక్కువ రద్దీ ఉన్న ప్రయాణికుల్లో మీరు ఆర్టీసీ బస్సులో సుఖవంతమైన ప్రయాణం చేయండి అని కొన్ని కొటేషన్స్ రాసేవారు. ఆ కొటేషన్స్ ప్రకారంగానే ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేసేవారు. అందుకనే ఆర్టీసీ బస్సులో మ్యాక్సిమం ఎక్కడానికి ఇష్టపడేవారు. అలాగే ఆర్టీసీ బస్సులో సుఖవంతమైన ప్రయాణం, అలాగే శుభప్రదమైన ప్రయాణం అని కొన్ని కొటేషన్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి ప్రయాణికుడిని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఆర్టీసీకి కొంత ఆదాయం సమకూరేది. ప్రతి కండక్టర్ కూడా ఆటో అన్నలు పిలిచినట్టు కిందకి దిగి, లేదా పలానా ఊరమ్మ పలానా ఊరు మీరు వస్తారా, రండి లోపలికి రండి, లేకపోతే ఎక్కండి అని వాళ్ళు కూడా దిగి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే అలా చెయ్యెత్తని చోట ఆపడానికి కుదరడం లేదు. ఉచిత బస్సు అయిపోయింది కదా. అవసరం ఉందో లేదో, వాడికి అవసరం ఉందో లేదో డ్రైవర్కి అనవసరం, వాళ్ళకి అవసరం ఉందో లేదో కండక్టర్కి అనవసరం. ఆ స్టాప్లో ఆపాలి అని అనుకుంటే బస్సు ఖాళీ ఉండాలి. బస్సు ఖాళీ లేకపోతే ఆ స్టాప్లో డ్రైవర్ ఆపరు. అందుకని వాళ్ళు చెయ్యెత్తినా చెయ్యెత్తకపోయినా వాళ్ళకని అవసరం, వాళ్ళు పోనిస్తూ ఉంటారు. ఎవరైతే స్టేజ్ వచ్చిందో బస్సులో ఉన్నవాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ స్టాప్ లేదా బస్ స్టాండ్లో వాళ్ళని ఆపి దింపడం వాళ్ళ ధర్మం. వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మన ధర్మం మనం నిర్వర్తించడం లేదు. ఎందుకు అని అంటే మన ధర్మం ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదే అవసరాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తున్నామా? అదే డబ్బులు ఇచ్చుకునేటప్పుడు, టికెట్ తీసుకునేటప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా 1కి 10 సార్లు ఆలోచించి ఈ ప్రయాణం మనం చేయాలా వద్దా, అరే మనం ఇంట్లో వాళ్ళు ఒకరు వెళితే సరిపోతుందా, ఇద్దరు వెళితే సరిపోతుందా, ఇన్ని ఆలోచనలు చేసి ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉచిత బస్సు, మొత్తం ఫ్యామిలీలు మొత్తం ఉచితం కాబట్టి అందరూ వెళ్తున్నారు. దానివల్ల వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ అవసరం ఉన్నవాడు అదే ఇబ్బంది పడుతున్నాడు, అవసరం లేనివాడు అదే ఇబ్బంది పడుతున్నాడు. టోటల్గా బస్సులో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అనుకున్న స్టేజ్ దగ్గర బస్ డ్రైవర్ దింపకపోవడం వల్ల. అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమయానికి కాలేజీకి వెళ్ళలేక. అలాగే ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు, మహిళలు వాళ్ళ సమయానికి ఆఫీసులకు వెళ్ళలేక. ఇప్పుడు నిజం చెప్పాలి అని అంటే ఇదే మహిళలు వాళ్ళు చెప్తున్న మాట, మాకు ఈ ఉచిత బస్సు వద్దు, డబ్బులతో బస్సు వేసేయండి మహాప్రభో, మేము అనుకున్న చోట మేము దిగలుగుతాం, మేము అనుకున్న చోట బస్సు ఆపుతున్నారు, మేము అనుకున్న చోట ప్రయాణం చేయగలుగుతాం, ఇప్పుడు మేము చెయ్యెత్తిన బస్సు ఆపడం లేదు, మేము దిగాలనుకున్న చోట బస్సు ఆపడం లేదు, ఏంటో అర్థం కాని పరిస్థితి మహాప్రభు అని వాళ్ళు గోల పెడుతున్నారు. నిజమే కదా ఇది. నిజంగా బస్సు నిండా ప్రయాణికులు ఉంటే డ్రైవర్ ఆపవలసిన పనే ఉంది. ఆక్యుపెన్సీని పెంచండి అని అంటే ఎంతవరకు పెంచుతారు? ఎంతవరకు బస్సు ఉంటారు? అయినా మన ఆర్టీసీ బస్సులు సూపర్ లగ్జరీలు ఏం కాదు, పేరు వరకే సూపర్ లగ్జరీ. నిజంగా మన ఆర్టీసీ బస్సులు మనం చూసుకున్నట్లయితే అటువంటి బస్సులు నిజంగా ఓనర్ అయిన వాడు ఎవడైనా రోడ్డు మీద తీసుకొస్తే ప్రభుత్వం రకరకాల రూల్స్ పెడతారు. నిజంగా మన ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటే గేర్ రాడ్ ఊగుతూ ఉంటుంది, స్టీరింగ్ ఊగుతూ ఉంటుంది, బస్ డ్రైవర్కి కంఫర్ట్ ఉండదు. అతను కంఫర్ట్గా చూడాలి అని మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ఆ బానెట్ దగ్గర నించుంటే విపరీతమైన శబ్దాలు వస్తాయి. ఇంజిన్లోంచి ఆ బానెట్ ఆ సైలెన్సర్లోంచి పొగ అన్నీ కూడా ఒక్కొక్క బస్సులో బయటకు రావడం చూస్తూ ఉంటాం. కానీ అయినా ప్రభుత్వం ఆర్టీసీ మీద భారం ఇవన్నీ పడకుండా సరైన రీతిలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ ప్రయాణం, వాళ్ళ గవర్నమెంట్కి ఆదాయం తీసుకురావడానికి వాళ్ళ కృషి, ఇదంతా విశేషంగా వాళ్ళని అభినందించాల్సిన విషయమే. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం నడిచిన తీరేది? మనం ఎక్కడైనా నడుస్తున్నామా? అలాగా ఉచిత బస్సు వస్తుంది, వెళుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, వస్తున్నాం. అది కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే కండక్టర్ మాట వినాం, డ్రైవర్ మాట అసలు వినాం. ఎందుకు అనంటే ఉచిత బస్సు, ఎక్కడైనా మనం బస్సు ఆగుతుంది, ఎక్కడైనా మనం ఎక్కొచ్చు. కానీ ఇప్పుడు ఇదే మహిళలు మేము ఆపమన్న చోట బస్సు ఆపడం లేదు, మేము చెయ్యెత్తిన చోట బస్సు ఆపడం లేదు, మమ్మల్ని ఎక్కడో బస్టాండ్లో దింపుతున్నారు, ఎక్కడో బస్టాండ్లో ఎక్కించుకుంటున్నారు, ఇదేమి గోల్రా మహాప్రభో, ఇన్నాళ్ళు 1 గంటలో అయ్యే ప్రయాణం ఇప్పుడు 3 గంటలు 4 గంటలు అవుతుంది, మాకు డబ్బులు తీసుకుంటేనే ఓ రోజులో మేము వెళ్ళి వచ్చేసేవాళ్ళం, అలాగే డబ్బులు లేకుండా 2 రోజులు సమయం పడుతుంది, మరి ఇటువంటి టైంలో మాకు ఈ ఉచిత బస్సు అవసరమా అని వాళ్ళే ప్రశ్న వేసుకుంటున్నారు. నిజమే కదా. భస్మాసుర హస్తం, భస్మాసురుడు ఎవరు నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు బొగ్గైపోయేవారు. అలాగే ఆఖరికి అదే భస్మాసురుడితో ఆ శివుడు నెత్తి మీద చేయబెట్టించుకుని భస్మం అయిపోయేటట్టు చేశాడు. నిజంగా దానికి చాలా దగ్గర పోలికలు కనబడుతున్నాయి. ఇది ఉచిత బస్సు, అది ప్రభుత్వం చేసిందో లేదంటే నాయకులు చేసిందో కాదు, మనం చేసుకున్నదే. అది ఉచిత బస్సు కదా అని అంటే అవసరం ఉంటే ప్రయాణం చేయాలి, అవసరం లేకపోతే ఇంట్లో ఉండాలి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వానికి, ప్రయాణికులకి ఇబ్బంది కలిగిస్తే ఇదిగో ఇట్లానే ఉంటుంది. బస్సు ఆపమన్న చోట ఆపరు, వాళ్ళు ఎక్కించుకోమన్న చోట ఎక్కించుకోరు, చాలా దారుణం ఉంటుంది. నిజం చెప్పాలి అని అంటే అబ్బాయిలు, స్టూడెంట్స్
వాళ్ళు పడే కష్టం చాలా వర్ణాతీతం. స్టూడెంట్స్ అయితే, అమ్మాయిలు అయితే పాస్ చూపించవచ్చు, లేదు అని అంటే ఆధార్ కార్డు చూపిస్తే మహిళలే కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలకు బస్సు ఆగడం లేదు, వాళ్ళ కాలేజీలకు వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళు ఉచిత బస్సులు అయినప్పుడు వాళ్ళకి ఏదో ఒక అరగంట కాకపోతే ఓ పావు గంటలోనో మరొక బస్సు వచ్చేది, ఆ బస్సు ఎక్కేవారు, వాళ్ళ కాలేజీకి వెళ్ళేవారు. అక్కడ లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఏదో కొంచెం రిక్వెస్ట్ మీద ఏదో నడుస్తూ ఉండేది, చల్తా హై. కానీ ఇక్కడ మాత్రం ఒక పూటే వాళ్ళ క్లాసులు పోతున్నాయని మహాప్రభు అని గోలు పెడుతున్నారు. అలాగని కూటమి ప్రభుత్వం ఇంకా బస్సులు పెంచుతుంది. ఎంతకాలం, ఎంతవరకు, ఎన్ని బస్సులు? అరే ఉచిత బస్సు ఇచ్చాం కదా అని ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది? నిజం చెప్పాలి అని అంటే ఆఖరికి ఈ ఉచితాలు తీసుకుని మనకి గోతిలో మనమే పడతాం. ఈ ఉచితాలు గవర్నమెంట్ పెంచుకుంటూ పోతుంది, మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. చివరికి మన నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి, మనం ఏది కావాలనుకుంటాం వాటి రేట్లు పెరుగుతాయి, మనం అవసరమైన అన్ని రేట్లు పెరుగుతాయి, తర్వాత ప్రభుత్వాన్ని నిందిస్తాం. అందుకనే తస్మాత్ జాగ్రత్త. అవసరం ఉంటే ప్రయాణం చేయండి. చివరికి ఈ ఉచిత బస్సు అనేది కూడా తీసేస్తారేమో, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా. ముఖ్యంగా మొన్నటి వరకు సీట్ల కోసం కొట్టుకోవడం, అలాగే ఒక అబ్బాయిలు లేదా ఒక పురుషుడని కూడా చూడకుండా మహిళలు అతన్ని కొట్టడం, అబ్బా రకరకాలవన్నీ చూసాం. అన్నీ జరిగట్టాయి నెమ్మదిగా. ఇదిగో ఇప్పుడు అసలైంది వచ్చింది. ఉచిత బస్సు అని అనుకుంటే చేయెత్తిన చోట ఆర్టీసీ బస్సు ఆపడం లేదు, కావలసిన చోట దింపడం లేదు. ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు చేయెత్తిన చోట బస్సు ఆపేవారు, కావలసిన చోట దింపించేవారు, మరి హ్యాపీగా ప్రయాణం సాగేది. ఇప్పుడు హ్యాపీగా ప్రయాణం సాగడం లేదు. బస్సు కాంప్లెక్స్ ఎక్కడైనా చూడండి, మొత్తం కాంప్లెక్స్ అంతా మహిళలే ఉంటున్నారు. అలాగే ఎక్కడైనా రిక్వెస్ట్ స్టాప్ ఉంటే చూడండి, అక్కడ మహిళలే ఉంటున్నారు. ఆల్రెడీ ఇది కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ఇంకా దారుణం. నిజం చెప్పాలి అని అనుకుంటే ఉచితాలని ఉచితంగా వాడుకోమని అవసరం ఉన్నప్పుడు పెట్టిన పథకాలు మాత్రమే. ఉచితాలని ఉచితమే కదా అని ఉచితంగా మనం వాడితే ఆఖరంగా మనం ఆ ఉచితాన్ని కోల్పోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకం కూడా మన మీద భారమే. ఈ భారం గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఇటువంటి ఉచితాలను మీరు కోరరు. మేము అడిగేవాడిని ఉచిత బస్సు వేయమని మీరు అడగచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని వాళ్ళు ఉచితాలు వేస్తారు. అవసరం లేదు మనం టేక్ లైట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వేయరు. మనం పథకాలకి ఆకర్షితులు అవ్వకుండా ఉంటే మరి వచ్చే ప్రభుత్వాలు కూడా పథకాలు ఇవ్వకుండా ఉండవు, మరి ఇస్తాయి. ఇచ్చినప్పుడు మనకు అవసరం లేదని మనం చెప్పామనుకోండి, పథకాలు ఇవ్వరు. మీరు గమనించారా లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనకి రైతులకి మొత్తం బాకీలన్నీ కొట్టేశారు, అంటే రద్దు చేశారు. రైతన్నలు తీసుకున్న బాకీలన్నీ, అందులో 40 ఎకరాలు ఉన్న రైతుకి 40 లక్షల రూపాయలు పోయాయి, 1 ఎకరం ఉన్న రైతుకి 1 లక్ష అయిపోయింది. అందులో బాగుపడ్డ వాళ్ళు ఎవరు? అల్టిమేట్గా రైతు అనే పేరు వచ్చింది. అంటే 40 ఎకరాలు ఉన్న అతను రైతే, సింగిల్ 1 ఎకరం ఉన్న రైతు రైతే, అర ఎకరం ఉన్న రైతు కూడా రైతే. అలా ఉచితాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులు చేయాల్సి రావడం వల్ల ఇప్పుడు నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, మన అవసరాలు పెరిగిపోయాయి. వాటికి దేనికన్నా డబ్బులు ఇవ్వాలని అనుకుంటే వాటికి పెరిగిపోయాయి. అందుకనే మేధావులు, అలాగే రాజకీయ నిపుణులు వాళ్ళందరూ కూడా మీరు ఉచితాలకి తలొగ్గకండి, మీరే ఇబ్బందుల్లో పడతారు అని చెప్పుకొచ్చారు. అందుకనే మీరు జరిగిన గత 2 ఎలక్షన్లో కూడా రైతులకు ఉచిత పథకాలు అనేవి ఇవ్వలేదు. ఎందుకనంటే రుణాలు మాఫీ చేయలేదు. మరి చేస్తే ప్రభుత్వం ఆఖరికి చెప్పబట్టుకుని దేహి అనే పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే మరో శ్రీలంక అవ్వచ్చు, ఇట్లాగనే ఉంటుంది. అందుకనే ఉచితాలకి అలవాటు పడకండి. ప్రభుత్వ పథకాలు ఇస్తుంది కాబట్టి పథకాలను సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేయొద్దు. దీనివల్ల అందరూ ఇబ్బందులు పాలవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.